సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో మాటలతో కాకుండా రాళ్లతో రాజకీయం సాగుతోంది. సీఎం మీదనే రాళ్లదాడి చేయడం పొలిటికల్ హిట్ పెంచేసింది. అయితే సీరియస్ గా మొదలైన రాళ్లదాడి ఘటన కాస్త కామెడీగా మారుతూ వస్తోంది. సీఎం జగన్ మీద విజయవాడలో శనివారం రాత్రి రాళ్లదాడి జరగడం, ఆయన ఎడమ కంటి మీద గాయం కూడా అయింది. దీంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో బిగ్ డిబేట్ కు దారితీసింది. అంతేకాదు జగన్ మీద రాళ్లదాడిని ఈసీ కూడా సీరియస్ మ్యాటర్ గానే తీసుకుంది. అయితే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం ఇది కోడికత్తి డ్రామా కంటిన్యూ అంటూ సెటైర్లు వేస్తుంటే జగన్ కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీడీపీ రాళ్లదాడి చేయించిందని వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు జగన్ మీద జరిగిన రాళ్లదాడిపై చర్చ జరుగుతుండగానే తెనాలి సభలో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ మీద ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇక విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు వాహనం మీద వెనుక నుంచి ఎవరో ఆగంతకుడు రాయి విసిరారని మరో వార్త హల్చల్ చేసింది. ఇలా ఒక్క రోజులోనే 3 నేతల మీద రాళ్ల దాడులు జరిగాయన్న వార్తలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అయితే అసలు ఎందుకు ఇలా జరుగుతోందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఈ రాళ్ల దాడిని పొలిటికల్ ప్రత్యర్థులైన నేతలు కనీసం ఖండించడం లేదు సరికదా, శత్రువుల కంటే దారుణంగా చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు కోపం పెంచుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పాతాళానికి తొక్కేస్తానని ఒక నేత అంటే మరో నేత చెప్పుతీసి కొడతానని, వెంటపడి మరీ కొడతానని, ఇంట్లోకి వచ్చి కొడతానని నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారు. పరుషమైన భాషతో అమాయకంగా ఉండే క్యాడర్ మొదల్లోకి ఈ విషయం ఎక్కించేస్తున్నారు. గతంలో ఒక నాయకుడు మాట్లాడితే ఆయన ప్రసంగం మొత్తం మీద విధానాల మీదనే విమర్శలు ఉండేవి. అంతే తప్ప మరే విధంగా దూషణలు భూషణలు ఉండేవి కావు. మీ పాలనలో పలానా పని చేయలేదు, మీరు ఈ మాట చెప్పి తప్పారు అని సున్నితంగానే విమర్శలు చేసేవారు. అందులో చెలెక్తులు ఉండేవి, హాస్యాన్ని వ్యంగ్యాన్ని జోడించి విమర్శలు చేసేవారు. ఇప్పుడు రాజకీయాలపై అవగాహన లేక నేతలు వేదికలు ఎక్కుతున్నారు. వారు మాట్లాడే భాష కనీసం బాగుండడం లేదు. ప్రజాస్వామ్యంలో కూడని వాడని భాషను వాడుతున్నారు నేతలు. ఈసీ ఒకవైపు నిఘా పెడుతున్నా కూడా దారుణమైన భూషణలు విమర్శలు ఆపడం లేదు. ఇప్పటికైనా నాయకులు తమ భాషను మార్చుకోవాలని సదరు ఓటర్లు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయాలని, లేకపోతే రాళ్ల దాడులే కాదు ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగినా జరగొచ్చని హెచ్చరిస్తున్నారు.